నమః. వృషభ రాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే 4 సంకేతాలు ఇవే. ఈ వీడియో చూడకపోతే కోట్ల రూపాయలు పోగొట్టుకున్నవారు అవుతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా అదృష్టంగా అయితే ఉండబోతుంది. మీ జీవితంలో కోట్లు గడించే రాజయోగాన్ని అయితే వృషభ రాశి వారు అతి తొందరలోనే సొంతం చేసుకోబోతున్నారు. అయితే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు మీకు 4 సంకేతాలు అయితే కనిపిస్తాయి. వీటిని కనుక మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ముందుగానే మీ అదృష్టాన్ని మీరు పసిగట్టే అవకాశం అయితే ఉంటుంది. అలానే వృషభ రాశి వారి సమయంలో ఒక పని మాత్రం అస్సలు చేయకూడదు. ఈ పని కనుక మీరు చేసినట్లయితే మీకు వచ్చేటువంటి అదృష్టం ఏదైతే ఉందో దాన్ని మీ చేతులారా మీరే కోల్పోయినట్లు అవుతుంది. వెంటనే ఆ పని ఏంటో తెలుసుకుని వృషభ రాశి వారు అయితే జాగ్రత్త పడండి. ఈ రాశి వారు బంధాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక విషయం నమ్మి చెప్పినట్లయితే దాన్ని బయటకు చెప్పడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల విషయంలో కూడా వారికి ఏదైనా సహాయం కావాలి అన్నట్లయితే లేదు అనకుండా చేసే తత్వం అయితే ఉంటుంది. చాలా మృదువైన స్వభావంగా ఉంటారు. కొంతమంది మాత్రం వీరి యొక్క మంచితనాన్ని అదునుగా తీసుకొని వీరిపై ఆధిపత్యాన్ని చలాయించాలి అని కానీ లేదా తమ అవసరాలకు వీరిని ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మాత్రం మీరు కొంచెం దూరం పెట్టడమే మంచిది. అలానే వృషభ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుంది. అంటే వ్యాపార విషయంలో కానీ లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ సానుకూల మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఏవైతే పెట్టుబడుల పరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే సరైన అవకాశం లేకపోవడం లేదా అవకాశం ఉన్నప్పుడు మీకు తగిన సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి. ముఖ్యంగా మరొక విషయం చెప్పాలంటే ఎంతో కాలంగా వసూలు కాక ఇబ్బంది పెట్టే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు కొంచెం గట్టిగా కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వ్యాపార పరంగా ఇతరుల సలహాలు మీకు కొంచెం మంచి తెచ్చిపెట్టినా కొంత వాటి వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరి సలహాలు తీసుకోవాలి, ఏదైనా ఒక విషయం గురించి ఎవరిని అడిగితే మంచిదో ముందే మీరు అంచనా వేసుకుని దాన్ని బట్టిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో మొదట్లో వారికి తల్లిదండ్రుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ అంతగా సపోర్ట్ అనేది ఉండదు. అంటే మిమ్మల్ని అంత దూరం పంపడం తల్లిదండ్రులకు ఇష్టం లేక వద్దని చెప్తారు. కానీ మీరు ప్రయత్నాలు అయితే ఆపకండి. చివరి క్షణంలో వారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అలానే విద్యార్థులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. జ్ఞాపక శక్తి పెరగడం, చదివిన వెంటనే కూడా మీకు అర్థం అవ్వడం, రాసేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, ఇలా ఏది అనుకున్నా కూడా జరగటం వల్ల ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. శ్వాస సంబంధిత వ్యాధులు అలానే చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఏదైనా చిన్న అస్వస్థత ఏర్పడినా దానికి సంబంధించి చికిత్స తీసుకోవడం మంచిది. అలానే ఈ మాసంలో మానసికంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని ఒత్తిళ్లు అనేవి తగ్గుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో కానీ లేదా ఇతరులతో ఉన్నటువంటి విషయాల్లో ఏవైతే ఒత్తిళ్లు మనస్పర్ధలు ఉంటాయో అవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం మీ యొక్క అభివృద్ధిని చూసి ఎంతమంది అయితే మెచ్చుకుంటారో దానికి రెట్టింపు విధంగా శత్రుత్వం అనేది కూడా ఉంటుంది. అంటే మీరు కష్టపడి సంపాదించుకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు పొజిషన్ కానీ లేదా అవతల వాళ్ళకి రావాల్సిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లాగేసుకున్నారన్న ఒక విధమైన భావనలో అయితే వారు ఉండిపోతారు. దీనివల్ల మీ మీద కోపాన్ని మరింత పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తులు ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకండి. అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నా లేదా భవిష్యత్తులో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి అంశాలు మాత్రం అస్సలు వారితో అయితే చర్చించకండి. దానివల్ల ఖచ్చితంగా మీకు ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో
ముఖ్యంగా ఈ మాసంలో వ్యాపార స్థలానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు కనబడేటువంటి సంకేతాలు చూసుకున్నట్లయితే ఎవరైనా స్త్రీ రోజు మీకు ఒక సమయానికి చీపురుతో వాకిలు ఊడుస్తున్నట్లు కనిపిస్తున్నట్లయితే మీకు త్వరలోనే ఇంట్లో అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో తరచూ చీమలు చక్కెరని కనుక తీసుకుని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండబోతున్నట్టు, మీకు ఉన్నటువంటి రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఎవరైనా ఇంటికి దానం కొరకు వస్తే వారిని మాత్రం ఒట్టి చేతులతో పంపించకండి. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారు లేదా ఆ కాశీ విశ్వేశ్వరుడే మీ ఇంటికి అతిథిగా వచ్చి మీ యొక్క దయాగుణాన్ని, మీ యొక్క పెట్టే తత్వం ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తారు. మీరు కనుక ఈ విధంగా ఎవరినైనా ఆహారం లేదు, లేకపోతే వారు అడిగినటువంటి ఏదైతే భిక్ష ఉందో దాన్ని లేదో అని తిరస్కరించినట్లయితే ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది మీ మీద ఉండదని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మీరే చేతులారా తన్నుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ పని మాత్రం తెలిసి తెలియక కూడా చేయకండి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు దక్కించుకుని ముందుకు వెళ్తారు. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో కూడా అనుకూలమైన మార్పులే ఉంటాయని చెప్పుకోవచ్చు. కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అయితే వస్తాయి. ఒకప్పుడు ఎవరైతే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించి అవకాశాలు ఇవ్వకుండా ఉన్నారో వారే సమయంలో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. బయట వ్యక్తులు మీ యొక్క కుటుంబ విషయాలు తెలుసుకుని వాటిని బయటకు చెప్తున్నట్లు మీకు తెలియడం వల్ల ఎంతో బాధపడతారు. అలానే కుటుంబంలో ఈ వ్యక్తుల కారణంగా మీకు చాలా వరకు కూడా నష్టపోవడం కానీ లేదా కొంతమంది వ్యక్తులను దూరం చేసుకొని ఉంటారు. కాబట్టి బయట వ్యక్తులను మాత్రం అస్సలు కుటుంబ వ్యవహారాల్లోకి అయితే అస్సలు రానివ్వకండి. అయితే ఈ సమయంలో మీరు కొంచెం ఓర్పుతో వ్యవహరించుకొని ఎవరిని కూడా ఏమనకుండా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత పరిస్థితులు వాటంతట అవే సర్దుమణుగుతాయి. సంతాన పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలత అయితే కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ప్రేమ విషయాలు త్వరలోనే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగానే ముందుకు సాగుతాయి. ఇంట్లో ప్రతిరోజు కూడా ఆవు నేతితో అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.